నెలనాడు జీతం రాగానే ఇంట్ల ఖర్చులకెంత, ఇంటి కిరాయికెంత, పోరల చదువులకెంత, సరుకు సౌదలకెంత, చిట్టీలకెంత, బళ్ళె పెట్రోల్కెంత, రాను పోను దినం ఛార్జీలకెంత, తెచ్చుకున్న అప్పులకు కట్టేటి మిత్తిలకెంత, అన్ని పోంగా మిగిలేదెంత తగిలేదెంత అనేటి అన్ని లెక్కలేసుకుంటారు. కమ్సే కమ్ అట్లనే రాష్ట్రానికి ఇచ్చేటి పద్దులు కూడా అంతే. ఏడాదిలో వచ్చే ఆమ్దాన్ ఎంత, అయ్యే ఖర్చు ఎంత అనేదంతా అసెంబ్లీ మీటింగ్లో చదువుతారు పద్దుల మంత్రి. ఇవాళ కూడా తెలంగాణ అసెంబ్లీలో గదే నడిచింది. రైట్, ఇక మన మొత్తం బడ్జెట్ ఎంతో ముందుగాల పద్దుల మంత్రి బట్టి సార్ చెప్తుండే. ఈ బడ్జెట్లో రైతు సంక్షేమం, మహిళల సాధికారిత, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణను సుస్థిరమైన అభివృద్ధి వైపుకు నడిపించేదిగా రూపొందించామని సగర్వంగా తెలియజేస్తున్నాం. అసెంబ్లీలో చిన్న సీఎం బట్టి సారు పద్దుల లెక్కలు చదివితే మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక దేనికెంత ఖర్చు పెట్టిలో చదువుకుంటేనే ఈ ఏడాదిలో పెట్టేటి ఖర్చుల లెక్కలన్నీ చెప్పారు. ఈ బడ్జెట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 12,511 కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయానికి 23,179 కోట్లు, కరెంటు శాఖకు 21,285 కోట్లు, దావకాండ్ల శాఖకు 13,679 కోట్లు, చదువుల శాఖకు 26,674 కోట్లు. అంటే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ పైకం అంతా వడ్డట్టే. అమ్మ కలలు, పిల్లల చదువు, ఇవే తెలంగాణ భవిష్యత్. ఈ బడ్జెట్లో విద్యారంగానికి 26,674 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వైద్య మరియు ఆరోగ్య శాఖకి 13,679 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఇక ఇందిరమ్మ ఇండ్లకు 5,500 కోట్లు, రైతు భరోసా కింద 18,000 కోట్లు, 6 గ్యారంటీలు అమలు చేసేందుకు 50,713 కోట్లు ఖర్చు పెడతారట. వ్యవసాయం, రైతు సంక్షేమానికి 23,179 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. గృహ నిర్మాణ శాఖకు 7,430 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పల్లెలలో సకల సౌలతులు చేయడానికి, మున్సిపాలిటీలను ముద్దుగా చేయడానికి, అక్కలకి ఇచ్చేటి పిలి బస్సులకు, మహిళా సంఘాలకు ఇచ్చేటి ఆర్టీసీ అద్దె బస్సులకు కూడా గట్టినే పెట్టిరు పద్దు. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. గిట్ల మేము ముఖ్యమైన కొన్ని చెప్తున్నాం కానీ గవర్నమెంట్ వాళ్ళు దేన్ని ఇడవలే. అన్ని శాఖల ముచ్చట్లు చెప్పిరు, ఏ శాఖకు ఎంత పద్దు విడుదల చేస్తుందో కుల్ల చెప్పిరు గవర్నమెంట్ వాళ్ళు. చల్ ఇదేం బడ్జెట్, ఈ బడ్జెట్ తోని రాష్ట్రంలో పబ్లిక్ కు ఏం ఫాయిదా ఉండదని ప్రతిపక్ష పోళ్ళు అంటుంటే చల్ అంత మంచినే ఉందని అధికార పార్టీ వాళ్ళు అనబట్టింది. మూడవ బడ్జెట్ లో కూడా గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పొరపాటున లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏదైనా చదివినా అని మాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే పెద్ద దీనిలో మార్పులు చేర్పులు ఏం లేవు. ఇక్కడ కూడా దాని యొక్క రిజల్ట్ విషయంలో ఇక్కడ కూడా మాట్లాడలేదు. మరి రేపుకి బడ్జెట్ మీద ప్రతిపక్ష పోళ్ళు ఎటువంటి ముచ్చట్లు చెప్తారో ఏమో కానీ ఇవాళ పద్దుల ముచ్చట్లయితే గీ. ఇది ఎండాకాలం లెక్కకైతే ఈ పాటికి ఎండలు దంచాలి. ఓ పక్క ఎండకు వశపడక చల్లటి పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి. కానీ అదేందో ఈసారి ఎండల మోక చూపించేయాల ఎట్టకాలం వానలు పడుతున్నాయి. పడుడే కాదు, చేతికొచ్చిన పంటలు మురిపెంగా కట్టుకున్న ఇండ్లను ఆగం పట్టిస్తున్నాయి. మరి కాలంలో పడ్డ ఈ వానలు చేయంగా ఎక్కడెక్కడ ఎంత ఆగం అయ్యిందో మీరే చూడరు సార్. అయ్యయ్యో, ఈ ఎట్టకాలం వానలు చల్లగుండా రైతుల నెట్ల ముంచి పాడు చేసిన చూడు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం త్రిపురాంతకం మండలాల్లో గాలి దువారం చేసిన పరిశానికి ఇది. మురారిపల్లి ఇంకా వెల్లంపల్లి ఊర్లో పోయి గాలి దువారం జోపితే బొప్పాయి, అరటి, మొక్కజొన్న, మిరపచేనులు అంత నేల పాలైనాయి. కోతకొచ్చిన పంట నడుమంత్రాన ఆగమవుడుతో రైతన్నది ఒక ఏడుపు కాదు, వేలు లక్షలు ఖర్చు పెట్టి పంటేస్తే వానలు చేయంగా ఆగమైనం. మమ్మల్ని సర్కారే ఆదుకోవాలని నష్టపోయిన పంటను చూపించుకుంటూ అడగబట్టిరు రైతులు. ఇక ఈ కథ ఇట్లుంటే అటు పోలవరం జిల్లా కూనవరం, విఆర్పురం, ఏడపాక మండలాల దిక్కు మిర్చి ఇంకా పొగాకు రైతులు నెత్తి నోరు కొట్టుకుంటారు. బయట ఆరబెట్టుకున్న పంట ఉచితార్థంగా వానపాలైంది. తడిసి ముద్ద ఎందుకు వణుకు రాకుండా పోయింది. కోటి రూపాయల నష్టం వచ్చింది. దీని కొనేదేవులు మా పెట్టుబడి ఖర్చులు ఎట్లెళ్తాయి అని తడిసిన పంటను చూపించుకుంటే తల్లడిల్తురు అన్నదాతలు. నేను 30 ఎకరాల మిర్చి తోట వేశాను. నిన్న అనుకోకుండా వచ్చిన అకాల వర్షం మూలన మిర్చి కళ్ళంలో కాయలన్నీ తడిచిపోవటం, గాలిదుమ్మల మూలాన తోటలన్నీ పడిపోవటం జరిగింది.
ఇదంతా చాలా బాధాకరమైన విషయం. కోత కోసి 2 రోజులు అయింది. నిన్న అకాల వాన వల్ల పాకలన్నీ నేలపాలైపోయి పనికి రాకుండా పోయినాయి. వందలాది పాకలు నేలమట్టం అయింది. సుమారు ₹1,00,00,000 పైగా లంకపాకల్లో నష్టపోయేలాగా ఉన్నారు రైతులు. నెల్లూరు జిల్లా అనంత సాగరంలోకి ఆగమే ఉంది. పొద్దుకబడ్డ వానకు చిలకల మర్రి, కామిరెడ్డిపాడు, మంగుపల్లి ఊర్ల పొంటి 2,300 ఎకరాల వరి, 350 ఎకరాల పత్తి పంటల నాశనం 4 వల్ల అయింది. ఇక ఏపీలో అట్టుంటే ఇటు మన తెలంగాణలో ఇగింత ఘోరం. మేడారంలో జోపిడు వానదేవుడు. వడగండ్ల వానతోని దంచి కొడితే జర్ర చేపట్ల ఇండ్లని చిన్నపాటి మడుగులైనాయి. అయితే మహాజాతరకు ₹1,00,00,000 ఖర్చు పెట్టిన సర్కారు వాళ్ళు వరద నీళ్లు దబ్బిన వెళ్ళిపోతట్లు మురికి కాలువలు కట్టలేదంటారు అక్కడి జనాలు. దీంతో చిన్న వానకే గుడి చుట్టుపట్టున్న ఇండ్లన్నీ నీట మునిగినాయి. సీన్ కట్ చేస్తే గిన్నెలు చెమ్ములు అందుకొని వరద నీళ్లు ఎత్తిపోసుకురు జనాలు. మొత్తానికి ఏగిచ్చి ఎండలు కొట్టాల్సిన టైంలో ఎట్టకాలం వానలు రైతులు పెద్ద పరిశీలన పడేసినాయి. మరిగా నష్టపోయిన రైతులను సర్కారు ఎట్లా ఆదుకుంటుందో ఏమో చూడాలి. కారు పార్టీల మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఎంత ఫేమస్సో షేయ్ పార్టీల జగ్గారెడ్డి సార్ కూడా అంతే ఫేమస్. ఇద్దరు లీడర్లు ఏది చేసినా సోషల్ మీడియాలో జర్ర సేపట్ల వైరల్ అవుతుంది. సరే, మల్లారెడ్డి సార్ ముచ్చట అటెంక చెప్పుకుందాం కానీ ఇప్పుడైతే జగ్గారెడ్డి సార్ ముచ్చట ఓడి పట్టుకొచ్చినా మరి సార్ ఏం చేసిండు, ఎందుకు మన పటాస్ వార్తలకు వచ్చిండో మీరే చూడుర్రి. ఓహ్వా చూసిరా జగ్గన్న సార్ తబలా వాయిద్యం ఎట్లుందో. పాటకు తాళం పోకుండా బరాబర్ దరువేస్తుండు కదా. ఇక అసలు ముచ్చట్లకు పోతే జగ్గన్న సార్ ఈ తబలా కొట్టే కార్యం సంగారెడ్డి పట్టణంలోనే రామ్నగర్లో అయింది. పతేడు ఉగాది పండుగ నాడు రామ్ మందిర్ కాడ భజనలు కీర్తనలు తీసుడు ఓ ఆచారంగా వస్తుందట. అగో అట్లనే 7 సుత మునుపటి కంటే ఇంత అవ్వలు ధరగా సాగింది భజన కార్యం. అందరు వచ్చి దేవునికి పబ్బది బట్టి పాటలు పాడుతుంటే డోలు అందుకొని ఓ మలక వాయించుండు జగ్గన్న. అంతేకాదు దర్వేసుకుంటా మై మర్చిపోయిండు. ఇక చూడరే ఎట్లా కొడుతుండో డోలో. చూస్తిరా రామకీర్తనలకు రంజింపజేసే దర్వేషుడు జగ్గన్న. అయితే పెద్ద ముచ్చట ఏంటంటే రామ్ మందిర్ పైనుండి సారోళ్ళ ఇంటోళ్ళు లడ్డూ ప్రసాదాన్ని కిందికి ఇసిరేసుడు ఓ ఆచారం అట. ఇక లడ్డూ ప్రసాదం ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు అదృష్టంగా భావించుడు చాలా ఏళ్ల సంధి జరుగుతుందట. అందుకే ఈ తాప కూడా గుడి ఎక్కిన జగ్గన్న ఫ్యామిలీ బత్తాల కొద్ది లడ్డూలు కిందికి ఇసిరేసిర్రు. సార్ అయితే బుట్టల కొద్ది లడ్డూలు కింద పోసిండు. ఇక అవి తీసుకున్న భక్తులంతా మా సంబరంగా మురిచిపోయిర్రు. గిట్ల సార్తో పాటు వాళ్ళ బిడ్డ కొడుకు నపరో దిక్కు తలిగి లడ్డూలు కిందికి ఇసురుతుంటే భక్తజనం వాటి తీసుకుంటానికి పోటీ పడ్డరు. ఏదేమైనా సంగారెడ్డి అంటేనే జగ్గన్న, జగ్గన్న అంటేనే సంగారెడ్డి అనేటట్టు ఎప్పుడు జనం నడుమల ఏదోటి చేస్తుంటాడు. మరీ ముఖ్యంగా ఈ నడుమ తబలా వాయిద్యంలో మాజోరు పెంచుండు. మొత్తానికి అటు రాజకీయంలో ఇటు దైవభక్తిలా ఎటు చూసిన సార్ తరీక మస్తు అలాగుంది పో అని అనుకుంటూ పోయిరట. ఈ కార్యం చూస్తానికి వచ్చిపోయిన అక్కడి జనాలు. రోడ్ల మీద ట్రాఫిక్ పోలీసు వాళ్ళది ఎట్లుంటదంటే చేతిలో ఫోన్ పట్టుకునుడు, వచ్చిపోయేటి బాళ్లను ఫోటోలు కొట్టుడు, ఫైన్లు పంపించుడు, ఇదే పని. పట్నంలో కొంతమంది ట్రాఫిక్లో కొలువులు చేసేటి పోలీసు వాళ్ళని చూస్తే ఫోటోలు గుంజేతందుకేనా వీళ్ళకి కొలువిచ్చింది అన్నట్టు చేస్తుంటారు. సరే, అదంతా మనకెందుకు కానీ ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన ఓ వార్త పట్టుకొచ్చిన చూడుర్రి. ఐటీకి ఇప్పటి సంది రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు బండ్లు నడుపుతాం, ఫోటోలు కొట్టి చాలాన్లు వేస్తే తప్పించుకొని తిరుగుదాం అంటే నడవదుళ్ళు. ఫోటో గుంజినాక నెల రోజులలో బరాబరి కట్టాల్సిందేనట వేసిన పైన. ఇది నేనంటున్న మాట కాదు, మళ్ళా తెలంగాణ రవాణా శాఖ అధికారులు అంటున్న మాటే. గట్ల కాదని ఫైన్లు కట్టమంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, బండి కాగితాలు ఫ్రీజు. కాకుంటే ఇంకా అమలు కాలేవు, 2-3 రోజులలో అమల్లోకి వస్తుందట కొత్త రూలు. ఏడాదికి 5 కంటే ఎక్కువ చాలాన్లు పడ్డాయంటే అంతే సంగతి. లైసెన్స్ అథారిటీకించి రవాణా శాఖ వాళ్లకు మొదలైపోతుందట. ఈ ఊకుంటారా ఎమ్మట్లనే బండి నడిపేటోళ్ళ లైసెన్స్ లేకుంటే బండి ఆర్సి ఏదో ఒకటి బ్లాక్ చేస్తారట. అంటే ఎప్పటికప్పుడు పడ్డ ఫైన్లు పడ్డట్టే కట్టించేందుకు చేసిన ఉపాయం అన్నట్టు అధికారులది. ఫైన్ పడ్డాక నెల రోజులలో పక్కా కట్టాల్సిందే. అట్టెట్ట ఫైన్ వేస్తారనుకుంటే కోర్టుకు కూడా పోవచ్చునట. కోర్టు తీర్పును బట్టి ఫైన్ కట్టాలన్నా వద్దా అనేది డిసైడ్ చేస్తారట పోలీస్ పెద్ద సార్లు. మరి లేకపోతే నెత్తులకు షిప్పలు పెట్టేది లేదు, ట్రాఫిక్ సిగ్నల్ అక్కడ రూల్స్ పాటించేది లేదు. రాంగ్ రూట్లలో రయ్యని వస్తారు, సిగ్నల్ జంప్ చేస్తారు, ఫోన్లు మాట్లాడుకుంటా బండ్లు నడుపుతారు. తెల్లందనక బండ్ల మీద 3-4 ఎక్కి రయ్య తిరుగుతారు. ఇక ఇప్పటి సంది గిసవంటి వాళ్ళ ఆటలు నడవవు అన్నట్టు. మరి చూడాలే కొత్త రూల్తోనేమన్నా భయం లేకుండా బండ్లు నడిపేటోళ్ళు జరంత నిమ్మలం అవుతారో లేకుంటే కుక్క తోకకు రాయి కట్టినట్టే చేస్తారో అనేది రేపు.
నిన్నే అలా పెళ్లి కార్యం అంటే పెద్ద హడావిడైపోయింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ అని ఓ షూటింగ్ తీసుడు, అది తీసుకొని వచ్చి ఫంక్షన్ హాల్లో టీవీలో వేసుడు, ఇక పెళ్లి వచ్చినాక పొద్దుముకి బరాత్ల డీజే పెట్టి దుమ్ము దుమ్ము ఆడుడు చాలా కామన్ అయిపోయింది ఈ తరీక. కానీ ఒకతాన మాత్రం డీజే పెట్టేది లేదు, ప్రీ వెడ్డింగ్ చేసేది లేదు అని తీర్మానం చేసిర్రు ఓ ఊరోళ్ళు. మరి ముచ్చటేందో అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. మెడల తువ్వాలలేసుకొని చేతులు ముంగడి జాపి ఏదో విమానం తింటూరు చూడు, గీలేగా తీర్మానం చేసిన ఊరోళ్ళు. కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం ఖైరిగూడ వీళ్ళ ఊరు. అయితే వెనకటి సాంప్రదాయం అంతా ఎటెటో పోతుంది, మన పద్ధతులు ఆచారాలు అంతా ఖరాబ్ అవుతున్నాయని కనిపెట్టిన గ్రామస్తులు అందరు ఒక్కటే ఈ ఇచ్చంతరమైన తీర్మానం చేసిర్రు. ఇక తీర్మానం ఏంటంటే ఏ ఇంట్లో శుభకార్యమైన డీజేలు పెట్టొద్దు, హల్దీ ఫంక్షన్ చెయ్యొద్దు, ప్రీ వెడ్డింగ్ అనేది అసలు ఉండనే ఉండొద్దు అని ఊరి పెద్ద మనిషి చెప్తుంటే అందరూ అదే మాటను పొల్లు పోకూడదు విరిగి ఇట్లా. పెళ్లిళ్లకు పేరంటానికి మా ఊరిలో కేవలం నిషేధించడం జరిగింది. అదే విధంగా హల్దీ ఫంక్షన్ నిర్వహించడం, ప్రీ వెడ్డింగ్ నిర్వహించడం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఓసి నీ కథ చల్లకుండా గంత పెద్ద ఒట్టు పెట్టుకున్నారేందే అన్న, నిన్న అలాగ ఇది కామన్ కదే. ఒక ఆల ఎగరబుద్ద ఎవరైనా డీజే పెట్టుకుంటారు, అందరి లెక్క మనం కూడా చేయాలని హల్దీ ఫంక్షన్ చేస్తారు, లోకంతో లోటలోట అన్నట్టు ప్రీ వెడ్డింగ్ చేస్తారు. మరి అట్లా చేసినందుకు ఏమైనా జరిమానా వేస్తారా? ఊరిలో అనుమతించిన అనగా డీజే హల్దీ ఫంక్షన్ ప్రీ వెడ్డింగ్ జరిపినట్లయితే జరిమానా 50,000, అక్షరాల 50,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. వాయబ్బు దండుగానే ఉంది కదా. ఊరాను ఊరు బదులుకొని అంత ఒక్కటే చేసిన తీర్మానం అడగి ఇది. అవే అన్న ఇది ఒక్కటేనా ఇంకేమైనా ఒట్టు పెట్టుకుంటారా? డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి మద్యపానం కుటుంబ ఊరిలో తయారు చేయడం గాని విక్రయించడం గాని నిషేధించడం జరిపిస్తాం. గిట్లయితే ఎట్లనే అన్నలు మీ ఒట్టు వింటే మందు దుకునాలోళ్ళు గుడంబ దుకునాలోళ్ళు ఏమైపోవాలి ఏం కథ? ఏదేమైనా డీజేస్ అప్పుడు వినబడొద్దు, హల్దీ ఫంక్షన్ చేయొద్దు, ప్రీ వెడ్డింగ్ నడవద్దు అని గిట్లా అందరికందరూ ఒక్క మాట మీద ఉన్నారంటే మీ ఐక్యతను ఎంత తారీఫ్ చేసినా తక్కువే. మన పద్ధతులు ఆచారం కాపాడడానికి మీరు తీసుకున్న నిర్ణయం సూపర్ అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.